తెలంగాణలో 2 లక్షల మందికి సిపిఆర్ శిక్షణ నేర్పియాలని కంకణం కట్టుకుంది విజయలక్ష్మి. విజయలక్ష్మి కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్ పేరు మీద మరి ఎన్నెన్న పూర్తి చేస్తుంది, ఎక్కడ సంగతి ఏం కదా కూడా అడుగుతున్నా. ఏం చెప్తావు? అంటే మీకు ఒక టార్గెట్ టైం పీరియడ్ మేము ఏమనుకున్నామంటే మా టార్గెట్ ప్రకారం సంవత్సరంలో పూర్తి చెయ్యాలని, అమ్మవారి దయతో ఖచ్చితంగా అన్ని బాగుంటే సంవత్సరంలోనే నా టార్గెట్ పూర్తిస్తాను. 2 లక్షల మందికి ప్రతి గ్రామానికి వెళ్ళి. అన్నిటికన్నా విలువైంది ప్రాణమే. ఆ ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎవరు మొగ్గు చూపరు. అది చాలా చిన్న విషయం. సామాన్యుడు నేర్చుకొని చేసే గొప్ప సహాయమే సిపిఆర్. సో ఆ చిన్నది నేర్చుకుంటే 5,000 గ్రామాల్లో గ్రామానికి ఒక అంబాసిడర్ గా తయారు చేస్తే, ఆ ఒక్క అంబాసిడర్ ఇంకొక 10 మందిని తయారు చేస్తే అది మా లక్ష్యం. సో 2 లక్షల మంది అని ఎందుకు అనుకున్నామంటే 4 కోట్ల మందిలో ఇప్పటికి తెలిసింది 2 లక్షల మందికి. మా తరఫు నుంచి ఇంకా అంతకన్నా మించి అమ్మవారి దయిస్తే ఇంకా చేస్తానొచ్చు. కానీ 2 లక్షల మందికి అయితే ఖచ్చితంగా మేము నేర్పిస్తాము. ఆ 2 లక్షల మంది నేర్చుకొని వాళ్ళు ఇంకొక 2 లక్షల మందికి నేర్పియాలని కోరుకుంటున్నాము. ఒక్కలమే అన్ని చెయ్యలేం కాబట్టి సో ఖచ్చితంగా 10 మంది సాయం చేయాలి. అలాగే ప్రభుత్వం కూడా స్కూళ్ళల్లో కాలేజ్లలో అవేర్నెస్ తీసుకురావాలని, ఖచ్చితంగా ఒక రూల్ పెట్టాలని, సిపిఆర్ నేర్చుకోవాలనేసి సినిమా థియేటర్లలో యాడ్లు వేయాలని, సిపిఆర్ యాడ్లు వేసి అవగాహన తీసుకురావాలని సో నా తరఫు నుంచి కోరుకుంటున్నాను ప్రభుత్వాన్ని. మన సీఎం గారు కూడా మాట్లాడారు మొన్న మధ్య సిపిఆర్ నేర్పియాలి స్టూడెంట్స్ కి అని చెప్పేసి. సో అట్లనే దాన్నే నేను సిపిఆర్ ఒక చిన్న మామూలుగా తీసుకోవట్లేదు, దీన్ని ఒక ప్రోగ్రామ్ అని ఒక చిన్న విషయం అని తీసుకోవట్లేదు. సిపిఆర్ ఒక ఉద్యమం, ఒక తెలంగాణ ఉద్యమం లాగా చెయ్యాలనుకుంటున్నా నేను. సో నా సంకల్పం చాలా స్ట్రాంగ్ గా గట్టిగా ఉంది. సో అట్లనే చెయ్యాలని కోరుకుంటున్నాను. సో ఖచ్చితంగా చేస్తాను. మీకు ఎందుకు చెయ్యాలనిపించింది? మీ కళ్ళ ముందు ఏమైనా సంఘటనలు జరిగినాయా? అది సో నేను ఒక ఇట్లనే న్యూస్ చూస్తూ ఉన్నప్పుడు, మనం చదువుతున్నప్పుడు 6 ఏళ్ల బాలుడు క్రికెట్ ఆడుతూ హార్ట్ అటాక్ వచ్చి పడిపోయి, క్రికెట్ ఆడుతున్న చిన్న పిల్లవాడు క్రికెట్ ఆడుతూ పడిపోయి గుండె నొప్పి వచ్చి చనిపోయింది అన్నప్పుడు చాలా కదిలిస్తుంది, మన చాలా బాధేస్తుంది. సో నాకు పిల్లలు ఉన్నారు. సో అది ఏంది అంటే మంచి హెల్దీ ఫుడ్ లేక అవ్వచ్చు, సడల్న పిల్లలు ఆడేటప్పుడు ఊపిరి అందక అవ్వచ్చు. ఆ టైం పక్కన చుట్టూ ఉన్న ఎవరికన్నా ఒక్కరికి సిపిఆర్ వచ్చినా చేసుంటే పిల్లోడు బతికేవాడు. అట్లనే మనం చూస్తుంటాం బస్ స్టాప్లలో వస్తారు చాలా మందికి ఎండాకాలంలో ఎండ దెబ్బ కొట్టి పడదెబ్బ కొట్టి పడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. తెలిసిన వాళ్ళు ఏం చేయలేక నిస్సాయితంగా మనం చూస్తూ ఉండిపోతాం. ఆ టైంలో నిజంగా సిపిఆర్ తెలిసిన వ్యక్తి ప్రాపర్ గా ఒక పక్కన డాక్టర్ వచ్చే ముందు అంబులెన్స్ కి ఫోన్ చేసి అంబులెన్స్ వచ్చే లోపు మనం మన ప్రాణాన్ని కాపాడొచ్చు. సో అది అందుకే మేమేమనుకుంటున్నాం అంటే ఖచ్చితంగా మేము 2 లక్షల మందికి నేర్పిస్తే ఆ 2 లక్షల మంది ఇంకో 2 లక్షలకో 4 లక్షల మందికో నేర్పిస్తారు. సో అందుకనే ఈ సిపిఆర్ ఉద్యమాన్ని ఒక తెలంగాణ ఉద్యమం లాగా చెయ్యాలి. మీ అందరి సపోర్ట్ కూడా కావాలి, నాకు ప్రభుత్వం సపోర్ట్ కూడా కావాలి. మీ అందరు కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. మీ తరఫు నుంచి ఇంకా అందరికి తెలియాలి, దీని గురించి అవేర్నెస్ రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ ఎంత మంది ట్రైనర్లని పెట్టిర్రు? వాళ్ళ ద్వారా అంటే చైన్ సిస్టమ్ ద్వారా అంటే మాకు ఒక టీం పెట్టుకున్నాము. మాకు ఒక కార్ ఉంది. ఆ కార్ లో మా టీం వెళ్తది, గ్రామానికి వెళ్తది. వెళ్ళి ఒక రోజు ముందే సిపిఆర్ అందరికి నేర్పిస్తది. మళ్ళీ నేను కూడా ఒక రోజు వెళ్తాను స్కూళ్లలో, కాలేజ్లలో, గ్రామాల్లో. ఖచ్చితంగా ప్రతి గ్రామంలో 2 రోజులు మేము టైం స్పెండ్ చేస్తాము. ఒక రోజు మా టీం టైం స్పెండ్ చేస్తే ఒక రోజు నేను వెళ్ళి చేస్తాను. సో అట్లా ప్రతి గ్రామానికి మా కార్ తో పాటు సిపిఆర్, ఇది ఒక సిపిఆర్ అంటే సిపిఆర్ అనే చెప్తున్నాను కదా, అది మామూలు విషయం అందరు అనుకుంటున్నారు, చాలా చిన్న విషయం. అయితే అవగాహన ఉన్న వాళ్ళకు దాని గురించి తెలుస్తుంది. అయితే మీరు మంత్లీ అని ఇన్ని ఊర్లకు ఇన్ని విలేజ్లకు వెళ్ళాలి, లేకుంటే వీక్లీ వన్స్ అంటే మంత్లీ అన్నట్టు ఏమైనా టార్గెట్ అట్లా? ఒక ఊర్లో ఒక గ్రామంలో చేస్తాను, తర్వాత మళ్ళీ మన సిటీలో ఒక బస్తీలో చేయాలి అని మా టార్గెట్. మన సిటీ హైదరాబాద్ కూడా కవర్ చేయాలి మొత్తం. సో అట్లనే ఊర్లు కూడా కవర్ చేయాలి. సో మా టీం ఆలోచన ప్రకారం ఎక్కడెక్కడైతే మనం చేయగలుగుతాం, ఎక్కడెక్కడ నిజంగా నీడ్ ఉంది, అవసరం ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి చేస్తాం. మన స్పెసిఫిక్ టైం ఏమైనా పెట్టుకుంటారా? టైం అని ఏం లేదు. అంటే మేము ఒక సలహా అంటే ఏంటంటే ఈ కొద్దిగా హాలిడేస్ గానీ అంటే డ్యూటీ టైమింగ్లు కాకుండా ఈ టైమింగ్ లోపల ఇటువంటి ప్రోగ్రామ్స్ కానీ ఎక్కడన్నా పెడితే అందుకే ఒక రోజు ముందు మా టీం అక్కడికి వెళ్తది. వెళ్ళి అక్కడ అందరితో మాట్లాడి ఏ టైంలో అయితే రాగలుగుతారు, స్కూల్లో అవ్వచ్చు, కాలేజీలలో అవ్వచ్చు, సో వాళ్ళని ఆ టైం కి సెట్ చేస్తుంది. సో ఖచ్చితంగా ఆ టైం కి నేను వెళ్తాను. వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అదేదో అట్లా పంపించేయడం కాదు, ప్రతి చోటికి నేను వెళ్తాను స్వయంగా.
ప్రతి చోట నేను నిలబడి చూస్తాను, మా టీం చేస్తుంటది ఖచ్చితంగా. సో మా టీం కూడా చాలా హార్డ్ వర్కర్స్, చాలా మంచి ఆలోచనతో నా టీం వచ్చింది కాబట్టి మేము ఇంత స్ట్రాంగ్ గా వెళ్ళగలుగుతున్నాం. నా టీం కూడా చాలా కష్టపడుతుంది, చాలా కష్టపడతారు కూడా ఇంకా ముందు. సో ఖచ్చితంగా మేము తీసుకెళ్తాం. మొత్తానికి తెగబడ్డది 2 లక్షల మంది, కానీ మొదలవడమే ఒక పెద్ద ఉద్యమం లాగా మొదలైంది. ఇట్లా అంటే ఇది ఒక పండగ వాతావరణం లాగా అట్లా అనిపిస్తూ, అంటే ఈ రకంగా ఇక్కడ సెక్రటరియట్ ముందల ఇంత పెద్ద ఎత్తున మినిస్టర్లను పిలిపించి పిసిసి గారు వచ్చి వీళ్ళందరి ఆధ్వర్యంలో మొదలు పెట్టింది అంటే జనాలకు అందరికీ తెలవాలి. ఒక్కసారి ఇప్పుడు మా ఛానళ్ల ద్వారా, టాటా న్యూస్, జీ న్యూస్ ఛానళ్ల ద్వారా ఎంతో మంది లైవ్ లో ఉన్నారు. వీళ్ళందరికీ అంటే వాళ్ళ కోసము, ఇది మా కోసం కాదు మేము చేస్తున్నది, మాకేమో లాభం కోసం కాదు, మీకోసం చేస్తున్నాము, మీరు ఒకరి నుంచి ఒకరు నేర్చుకోండి అని చెప్పేసి కొద్దిగా వాళ్ళకు కూడా మీరు చెప్తే మేము మా ఛానళ్ల ద్వారా ఖచ్చితంగా ప్రతి ఒక్క సిపి గారు అవగాహన ఉండాలి. ప్రతి ఒక్కరికి ప్రాణమే అన్నిటికన్నా విలువైంది, ఇప్పుడే చెప్పిన. సో దాన్ని మనం నేర్చుకోవడానికి కరెక్ట్ గా 5 నిమిషాలు పడుతుంది. కరెక్ట్ గా మనం నేర్చుకుంటే 5 నిమిషాలు చెయ్యడం 3 నిమిషాలు. సో ఖచ్చితంగా మీరు అందరూ నేర్చుకోవాలి. ప్రతి మన ఇంట్లోనే చెప్పలేం, మన ఇంట్లోనే అమ్మ నాన్నలకు అవ్వచ్చు, మన తాతలు అవ్వచ్చు, మన పిల్లలు అవ్వచ్చు, మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, మనం వెళ్తూ ఉన్నప్పుడు రోడ్ లో అవ్వచ్చు, ఎక్కడైనా ఒక మనిషికి గనుక మనం సాయం చేయగలిగితే మన జీవితంలో మనం గెలిచినట్టే. మన జీవితానికి ఇంకేం అక్కర్లేదు, ఆ సంతోషం సరిపోతుంది. సో ఖచ్చితంగా మీరందరూ కూడా నా తరఫు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరందరూ కూడా నేర్చుకోండి. సిపిఆర్ ఒక మనిషి సాయం మనం చేయడం అనేది చాలా గొప్ప విషయం, ఒక ప్రాణాన్ని కాపాడడం అంతకన్నా గొప్ప విషయం. సో ఈ సిపిఆర్ ఉద్యమాన్ని నేను ఒక తెలంగాణ ఉద్యమం లాగా తీసుకెళ్దాం అనుకుంటున్నాను. మీ అందరూ కూడా నాకు సహకరించండి. సో పేరు అందరికీ థ్యాంక్ యూ సో మచ్, పేరున ధన్యవాదాలు అందరికీ. మొత్తానికి నిండు ప్రాణాలను, ప్రజల ప్రాణాలను కాపాడే ఒక ఆలోచన కంజర్ల విజయలక్ష్మి తీసుకున్నందుకు ఇవాళ తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా మరి ఇవాళ, ఎందుకంటే జనాల ప్రాణాలను కాపాడే ఒక ఆలోచన, ఒక నిర్ణయం అందరికి వస్తుందా? కొందరికే ఉంటది మనసు, మరి కొందరికే ఉంటది కాబట్టి మనసు అందరికి ఉంటది కానీ మంచితనం కొందరికే ఉంటుంది. సాయం చేయాలి, బాగుపడాలి, సమాజం బాగుండాలి. ఈ మధ్యన చిన్న చిన్న పిల్లలకు హార్ట్ అటాక్లు వస్తున్నాయి, కానీ అవగాహన లేక అంబులెన్స్ ఫోన్ చేస్తారు, టైంకు రాదు, ఉన్న ట్రాఫిక్ సమస్యల వల్ల ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఎక్కడో ఆలోచన వచ్చి మొదలు పెట్టింది. ఎందుకంటే స్వలాభం కోసమో నేనేదో పేరు సంపాదించాలని కూడా కాదు, జనాల కోసం చేస్తున్నది. ఇప్పుడు నువ్వు కూడా ఏం చెప్పంటే జనాలకు, ఇప్పుడు ఆమె సొంత లాభం కోసం కాదు, ఆమెకి ఏం రాదు, కానీ మీరు బాగుండాలి, మీకోసం చేస్తుంది, మీరు కూడా సహకరించాలి. సహకరించి ఇంకా మీతో పాటు మీరు నేర్చుకొని ఇంకా నలుగురికి నేర్పించుకుంటూ పోతే చాలా మందిని కాపాడుకున్న వాళ్ళం అవుతాము. మేడం గారు అన్నారు 2 లక్షల మందిలా ఒక్కరిని కాపాడినా నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతా అని చెప్పేసి, జన్మధన్యం అవుతుంది అని చెప్పేసి అదొక గొప్ప మాట. నిజంగా ఈ మాటని అందరూ ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఎంతో మామూలు ఖర్చులు కూడా బాగా ఉంటాయి. ఊరూరు తిరగాలంటే చిన్న చిన్న ఖర్చులు కావు, తెలంగాణ మొత్తము. అందుకనే ఒక్కసారి చెప్పండి. మొత్తానికైతే కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి సిపిఆర్ శిక్షణ ఉద్యమం కంజర్ల విజయలక్ష్మి మరి ఇలా పురుడు పోసింది లుంబిని పార్కులో. మరి పిసిసి పెంప మహేష్ కుమార్ గౌడు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ వచ్చిర్రు, ఎంతో మంది పిల్లలు వచ్చిర్రు, స్టూడెంట్స్ వచ్చిర్రు. వీళ్ళందరి సమక్షంలో ఇంత రామసక్కని కార్యానికి పురుడు పోసినందుకు మరి మానవత్వం మనసు నుండి నింపుకొని మీరు కూడా మరి ఈ కార్యక్రమాన్ని అందరం కలిసి తెలంగాణలో కొన్నంత పండుగ ముందర తీసుకుపోయి దిగ్విజయం చేద్దామని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుతున్నాను. తల్లి శనార్థి. నమస్తే. థ్యాంక్ యూ మేడం.